నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పహల్గామ్ దాడిపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ కొనసాగించాల్సిందేనని, దాడికి పాల్పడిన 4 ఉగ్రవాదులను పట్టుకొని ఈ సందర్భంగా మీడియాతో చెప్పుకొచ్చారు. ప్రశాంతంగా ఉన్న దేశంలో దాడులు చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని, అప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తూనే ఉండాలని ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షరహితంగా దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది పౌరులను ప్రాణాలు కోల్పోగా ఒక్కసారిగా యావత్ దేశం ఉలిక్కిపడింది. దీంతో ఉగ్రవాద చర్యలను సీరియస్ గా తీసుకున్న భారత్ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి పీఓకేతో పాటు పాకిస్తాన్ దేశంలో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే భవిష్యత్తు కారణాల దృష్ట్యా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయినప్పటికీ భారత్ మాత్రం ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తూనే ఉంటుందని, పాక్ ఉగ్రవాదులు చిన్న దాడి చేసినా తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే.